వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని కొమ్మర వీధి నందు దీనబంధువారి సందులో శ్రీ పార్వతీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దసరా మహోత్సవాలలో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున దసరా మహోత్సవాలు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 180 మంది విద్యార్థులు సరస్వతీదేవి పూజలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సరస్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జీడిఎన్ ప్రసాద్, శ్రీమతి శాంతి దంపతుల ఆర్థిక సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పలకలు, బలపాలు, ప్యాడ్లు పంపిణీ చేశారు. విజయదుర్గ గ్యాస్ ఏజెన్సీ అధినేత సత్తి ఆదివిష్ణురెడ్డి, శ్రీమతి వరలక్ష్మి దంపతులు, స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత బండి రాంబాబు తదితరులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండారు శంకర్, శీలబోయిన వెంకటరమణ, ఆమర్తి శ్రీనివాస్, మామిడి శ్రీనివాస్, ఎర్రగొల్ల సతీష్, ఎర్రగొల్ల రాంబాబు, దండుబోయిన నరేష్, గుడ్ల రాజేష్, మణికృష్ణ, పాకేటి రాంబాబు, తోట చిన్ని, తోట వెంకట్రావు, బండారు ప్రకాష్, పేకేటి దుర్గాకృష్ణ, మిరియాల త్రినాథ్, సందీప్ మరియు భక్తులు పాల్గొన్నారు.